ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు రాకముందే కూటమిలో రాజకీయ రగడ మొదలైపోయింది. విశాఖ మేయర్, కార్పొరేటర్ల ఎన్నికల కోసం ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు లోకల్ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటన చేసిన రోజు నుంచి కూటమి పార్టీ నేతల్లో ఆధిపత్య పోరు కనిపిస్తోంది. బలమున్న ప్రతి చోట సీట్లు తీసుకోవాలి అని జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జనసేన లోకల్ క్యాడర్ డిమాండ్ చేసింది. జనసేన తీరుతో టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా తన బలం ఇది అని ప్రూవ్ చేసుకోవడానికి టీడీపీ లోకల్ లీడర్లు కూడా ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే శంకుస్థాపన చేస్తున్నారు. కార్యక్రమాల్లో వారి మార్క్ చూపిస్తున్నారు. జీవీఎంసీ ఎన్నికల సమయానికి డివిజన్లలో బల నిరూపణ చేసుకోకపోతే గనక పార్టీల మనుగడ కష్టమవుతుందని రెండు పార్టీల లోకల్ లీడర్లు భావిస్తున్నారు. నిన్న పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచగల్ల రమేష్ బాబు సమక్షంలో టీడీపీ జనసేన కార్యకర్తలు ఒకరికొకరు కొట్టుకున్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూసాం. బాహాటంగానే ఇదే విజువల్స్ మనకి ఎమ్మెల్యే చెప్తున్నారు. మీడియా ముఖంగా మాట్లాడుతున్నా, బహిర్గతంగా మాట్లాడుతున్నా అన్న ఇద్దరు మేము ఇంతకు మించి ఏం చేయలేమంటే, ఇంతకు మించి దిగజారలేమంటూ కూడా జనసేన అటుపక్క టీడీపీ ఇద్దరు నేతలు కూడా బాహాబాహికి దిగినటువంటి సందర్భం నిన్న కూడా మనం చూసాం. మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని ఆ నియోజకవర్గంలో కూటమి టీడీపీ నేతలు అడుగుతూ ఉన్నారు. సో దీంతో నిన్న ఆ వివాదం చోటు చేసుకుంది పంచకల్ల ముందే. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు మనకు అందుబాటులో ఉన్నారు. రాజు, ప్రతిపక్ష వైసీపీ ఏ నియోజకవర్గంలోనూ ఏకగ్రీవం కాకూడదు, ఎలక్షన్స్ జరిపించాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇటు కూటమిలో చూస్తుంటే కుమ్ములాటలు కనబడుతూ ఉన్నాయి. మరి ఈ కుమ్ములాటలను సరిదిద్దే ప్రయత్నం ఏమన్నా జరుగుతోందా? సంవత్సరాల పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి, దానికి సహకరించాలని ఓ పక్కన పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉంటారు. అటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఎవరితోనూ గొడవ పడొద్దు, అందరూ సమన్వయం తేలాలని సీఎం చంద్రబాబు చెప్తుంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అటు శంకుస్థాపన ప్రారంభోత్సవాల్లో కానీ, అటు ఎమ్మెల్యేలు వచ్చినా, మంత్రులు వచ్చినా, సీఎం, డిప్యూటీ సీఎంలు వచ్చినా కూడా అంతా కలిసి ఉన్నట్లే కనబడుతున్నా, ఎప్పుడైతే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తామని ఒక ప్రకటన చేసిందో, అటు కూటమిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటిది అయితే ఉంది. ఖచ్చితంగా కూటమిలో ఉన్నటువంటి ప్రతి పార్టీ సంకేతం వచ్చింది. చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి, సంయమనం పాటించండి అని. కానీ గ్రౌండ్ లో అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయా? అసలు ఖచ్చితంగా అయితే గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఇద్దరు, అంటే విశాఖ జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా రూరల్ కంటే మొత్తం మిగిలినటువంటి జిల్లాకు సంబంధించి రూరల్ అధ్యక్షుడు ఇద్దరు కూడా ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని మొత్తం కార్యకర్తలు అందరితోనూ, నాయకులతో నిర్వహించారు. కరాఖండిగా కార్యకర్తలు చెప్పింది ఏంటంటే, ఎక్కడ బలం ఉంటే అక్కడ లోకల్ బాడీ ఎన్నికల్లో అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీలు కానీ, అటు ముఖ్యంగా చూస్తే మేయర్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో బలమున్న ప్రతి చోట జనసేన పోటీ చేయాలి. ఆ విధంగా మీరు మాట్లాడండి, మీరు పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్ళని జనసేన కార్యకర్తలు చెప్తున్నారు. దీనికి తోడు ఆయా నియోజకవర్గాల పార్టీ బలం పెంచుకోవడం వేరు, ఈ విధంగా బాహాబాహి కొట్టుకోవడం వేరు. కూటమి నేతలు కొట్టుకుంటే అది ప్రతిపక్ష వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది కదా. అధికార పక్షం నాయకులు, అగ్రనేతలు ఏదైనా దీని గురించి స్పందించే అవకాశం ఉందా? పిలిచి మాట్లాడే ఛాన్స్ ఏమైనా కనిపించింది? ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతున్నటువంటిది కూడా అదే. ఎందుకంటే అటు కూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో ఒకరికొకరు విభేదాలు బయటపడుతున్నటువంటి తరుణం ఇది. ముఖ్యంగా జీవీఎంసీ ఎన్నికలు జరిగితే అది రాష్ట్రంలోనే అత్యంత పెద్ద జీవీఎంసీ కావడంతో, మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో అందరి దృష్టి విశాఖ మీదే ఉంటుంది. ఇప్పుడు కూటమి నాయకులే కొట్టుకుంటుంటే అది ప్రతిపక్ష వైసీపీకి కలిసి వచ్చే అంశంగా ఉంటుంది. అయితే అటు చంద్రబాబు కానీ, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు దీని మీద చర్చించి లోకల్ నాయకుల్ని, ఎమ్మెల్యేలు అందరినీ సముదాయించి ఒక సమన్వయంగా వెళ్లాలని సూచించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజు, వైసీపీ అనుకుంటుంది ఎక్కడ ఏకగ్రీవాలు కాకూడదని. ఒకవేళ ఏకగ్రీవాలు కాకుండా ఎన్నికలే జరిగితే, ఒకవేళ కూటమిలో ఇలాంటి మనస్పర్ధలు ఉండి మాకు
టికెట్ ఆశించాం కానీ పలానా పార్టీ వాళ్ళు పట్టుకుపోయారని అనుకుంటే మళ్ళీ ఇది పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం. దాంతో పాటు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటే అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది అనుకున్నాం, దాన్ని కూడా లెక్క చేయకుండా వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ముందుకెళ్తుంది. ఒకవేళ ఏకగ్రహాలు కాకుండా ఎన్నికలకు వెళ్ళినా ఇలాంటి తలనొప్పులు ఉంటే పార్టీకి కొంత డిసడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంటుంది కూటమికి. మరి చూద్దాం. ఇప్పటికి ఏమంటున్నారంటే సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదు, చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి, సంయమనం పాటించండి అంటూ ఉంటే గ్రౌండ్ లో మాత్రం అటువంటి పరిస్థితి